మీకు ఫెయిరీ టేల్ స్టోరీస్ అంటే ఇష్టమా? అయితే ఈ సినిమా మీకోసమే. ఈ సినిమా పిల్లలకు గూడా చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూడొచ్చు. ఈ సినిమా పేరొచ్చి 'ఎలిస్ ఇన్ వండర్‌లా'. 1 అవర్ 48 మినిట్స్ రన్ టైమ్‌తో జియో ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే, చిన్నప్పటి నుండి కూడా వింత వింత కలలు వస్తున్న ఒక చిన్న పిల్ల ఉంటుందనమాట. ఆ పిల్ల పెద్దయ్యాక గూడా అయ్యే కలలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒకే కల వస్తూ ఉంటది. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ కలల ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి నిజంగా వెళ్ళిపోద్దనమాట. విచిత్రం ఏంటంటే తన కోసం అక్కడ ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. తనే కారణ జన్మురాలు అని, తనే వాళ్ళందరిని రక్షించిద్ది అని. అయితే హీరోయిన్ అసలు అక్కడికెళ్ళాక ఏం జరిగింది అనేది రిమైనింగ్ ఆఫ్ ద స్టోరీ. ఇంక ఓవరాల్‌గా ఈ సినిమా ఎలా ఉందంటే యావరేజ్‌గా ఉంది. ఇందులో హ్యాటర్ అనే క్యారెక్టర్ మనకు చాలా బాగా నచ్చిద్ది. ఇంకా చిన్న ఎలుకుంటది, ర్యాబిట్ ఉంటది. ఇయన్నీ గూడా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాయి. అక్కడ జరిగే వింత వింత విషయాలు కావచ్చు, అన్నీ మాట్లాడుతాం అంటే జంతువులన్నీ గూడా మాట్లాడుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా 'రెడ్ క్వీన్' గురించి మాట్లాడాలంటే చాలా కామెడీగా ఉంటదావిడ. ఆవిడ చేసే పనులు, అక్కడ జరిగేవన్నీ గూడా చాలా కామెడీగా అనిపిస్తాయి. ఈ సినిమాలో హ్యాటర్ క్యారెక్టర్‌ని 'జానీ డిప్' గారు పోషించారు. ఆయన చాలా యాక్టింగ్ చేశారని చెప్పుకోవాలి. ఆయన యాక్టింగ్ గురించి మీకు తెలిసిందేగా. 'పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్‌లో' ఉంటారు కదా! ఆయన. ఇంకా రిమైనింగ్ ఎలిస్ క్యారెక్టర్‌లో ఇచ్చిన ఆవిడి 'రెడ్ క్వీన్' కావచ్చు, వైట్ క్వీన్ కావచ్చు అందరూ చాలా యాక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా పిల్లలకి చాలా బాగా నచ్చిద్ది. ఇందులో ఒక పిల్ల ఉంటుందన్నమాట. ఆ పిల్లయితే మనల్ని భయపెట్టిద్ది. ఒక పక్క చాలా బావుంటదన్నమాట. ఆ పిల్లయితే నాకు చాలా నచ్చింది. చక్కగా పిల్లలతో కలిసి పేరెంట్స్ ఏ సినిమాయినా చూడాలనుకుంటే ఈ సినిమా చక్కగా చూడొచ్చు. ఒక మ్యాజికల్ వరల్డ్ కావచ్చు, జంతువులు మాట్లాడటం కావచ్చు చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఈ సినిమా చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్‌కి 65 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. అయితే తొందరగా 100 సబ్స్క్రైబర్స్ చేసేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు గనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా మరిన్ని రివ్యూస్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఏ రివ్యూ కావాలన్నా పెడతా. ఓకే. థాంక్ యూ.